అలాంటి వాళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు. అటువంటి సందర్భంలో నిజంగా ఒక్కగానొక్క కొడుకు ఈ సందర్భంలో నేను నారా భువనమ్మకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఏ తల్లి చెయ్యని ఆ రోజు ధైర్యం ఆ తల్లి చేసింది ఈ రాష్ట్ర ప్రజల గురించి. ఏమండి ఆ కుటుంబం ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు అంకితం అయిపోవడమేనా? ఆ రోజు నేను భయపడ్డా. అదే యువగలం పేరిట యువత తాలూకా గలాన్ని ముందుకు తీసుకొని ముందుకు నడుస్తూ ఉంటే ఎన్ని మాటలు అన్నారండి. చేతిలో మైక్ లాక్కున్నారు, నుంచున్న స్టూల్ లాక్కున్నారు, వేసిన స్టేజ్ లాక్కున్నారు, బయటకు వస్తే కరెంటు తీసేశారు, ఒక సరైన ప్రొటెక్షన్ ఇవ్వలేదు, రాళ్ళు ఇసిరేవాళ్ళు, గుడ్లు ఇసిరేవాళ్ళు. అయినా అన్నిటికీ తట్టుకున్నాడు ఆ పెద్ద మనిషి. నిజంగా పెద్ద మనిషి అనాలి, ఎందుకంటే నేను నాకన్నా చిన్నోడైనా పెద్ద మనిషి అనాలి. ఆ రోజు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఆ రోజు అతనికి అధికారం కొత్త ఏం కాదు, తాత సీఎం, నాన్న సీఎం, ఆఖరికి ఆయన అప్పటికి మంత్రి పదవి చేసిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర యువత గురించి నేను ముందుకు రావాలి అని చెప్పుకొని వచ్చారు. ఈరోజు రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. నీకులాగా గొడ్డళ్ళు చేతిలో పెట్టి కత్తులు చేతిలో పెట్టి యువకులను ముందుకు నడిపించే పార్టీ మాది కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతని చేతిలో రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని పట్టుకునే పాదయాత్ర చేశాడు. ఈ రాజ్యాంగానికి అనుగుణంగా నేను పాదయాత్ర చేస్తున్నా, ఈ రాజ్యాంగానికి అనుగుణంగా నేను పరిపాలన చేస్తామని చెప్పి ఆ రోజు ప్రజల నమ్మకాన్ని చూరగొని ఈరోజు ఈ కుర్చీలో కూర్చున్న సందర్భాన్ని కూడా మేమందరం చెప్పాలి. ఈరోజు అటువంటి సందర్భంలో ఈరోజు మనందరం చూసాం. అధికారం ఉన్నంత వరకు ఒకలాగా ఉంటుంది, అధికారం పోయిన తర్వాత ఒకలా ఉంటుంది. మా అన్నయ్యతో అన్నయ్య అని ఎందుకన్నారంటారా? గొడ్డలపాటి. ఎందుకంటే కొంతమంది ఎట్టకారంగా కూడా అనొచ్చు. ఎందుకంటే మీరందరూ కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ఈరోజు ఒక పక్క నుంచి 2024లో ఎటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనలందరినీ ఎన్నుకుందో మనకు తెలుసు. ఎక్కడెక్కడ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఓటేయడానికి ఖండాంతరాలు దాటి సప్త సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి ఓటేసి వెళ్ళారంటేనే ఆ రోజు తెలిసింది మన నాయకుడి తాలూకా సత్తా ఏంటో.